జయ శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. జగదేక మాత ఈశ్వరి పరమేశ్వరి. హైగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే రమ్యకపర్ధిని శైలసుతే. జయ జగన్మాత. గ్రామస్తులు ఒక వ్యక్తి గురువుగారు దైవానుగ్రహం అని అన్నారు. మీరు దైవం అనుగ్రహం అంటే అందరిలో దైవం ఉన్నాడని మీరు చెప్పారు. అందరిలో దైవం ఉంటే మరి అందరూ ఎందుకు కొందరు ఇలా అనేక విధాలుగా బాధపడుతూ అనేక వికలాంగులతో అనేక విధాలుగా కష్టపడుతూ కొందరు ఉన్నారు. అనేక సుఖశాంతులతో అనేక విధాలైనటువంటి అష్ట ఐశ్వర్యాలతో అనేక విధాలుగా చేయరాని పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఇది నాకు నిత్యం పీడిస్తున్న సమస్య. సత్యనిష్ఠుడు ఒక చిరునవ్వు నవ్వి, ఆయన మీరు చక్కగా అడిగిన దానికి వేదాంతాలు బాగా తెలిసిన వాళ్ళైతేనే జవాబు చెప్పగలరు. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం ఉన్నవారెవరు, భగవంతుడి అనుగ్రహం లేని వారెవరు. ఒక రాజ్యంలో ఒక రాజుకి 2 కొడుకులు ఉన్నారు. 2 కవల పిల్లలు. ఆ 2 కవల పిల్లలు కూడా రాజుగారు ఇద్దరికి సమానమైన విద్యలు నేర్పారు, అన్నీ నేర్పించారు అంతా కూడా. అయితే మానసిక స్నేహం ఒక దాంట్లో ఒకడు మానసికమైనటువంటి దుష్ట కార్యాలతో స్నేహం చేశాడు. ఇంకొక అబ్బాయి మంచి కార్యాలతో స్నేహం చేశాడు, మంచితో స్నేహం చేశాడు. ఇద్దరు కూడా విద్య అయిపోయింది. గురువుగారు మీకైనా మీరు మీ రాజ్యానికి వెళ్ళండి, సుఖంగా ఉండండి అని చెప్పనేసాడు. బయలుదేరి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే అది బాగా వర్షాకాలం, ఎక్కువ ఉన్నటువంటి మేఘాలంతా ఆకాశం మేఘావృతం అయిపోయింది. భయంకరమైన మెరుపులు ఉరుములు భీకరంగా ఉన్నాయి. అప్పుడు ఈ యొక్క ఎప్పుడైతే చెడు గుణాల యొక్క సావాసం చేశాడో ఆ వ్యక్తి ఏం చేశాడు, తమ్ముడు భయంకరమైన పిడుగులు వర్షాలు ఉరుములు ఎక్కడైనా వెళితే మనము దాక్కోవాలి, నిలబడుకోవాలి, లేకుంటే ఉరుములు పిడుగులు ఏదమ్మని తిరిపడే అవకాశం ఉంది అని అన్నాడు. దానికి ఈ వ్యక్తి ఏమన్నాడు, ఈ యొక్క ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు తేడా కూడా పుట్టినవాడు కదా, అన్నయ్య ఎందుకు అంత భయపడతావు, మనకు భగవంతుడు ఉన్నాడు కదా, దైవం ఉన్నాడు కాపాడుతాడు అనుకో అని అంటాడు. దైవం ఏం కాపాడతాడు, దైవం ఎప్పుడొచ్చి కాపాడతాడు, ఇలా ఎంతోమంది ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నాడు అని అన్నాడు. లేదు నమ్మకం విశ్వాసం అవసరం అని ఉండేవాడు. సరే ఏం చేశారు, ఏంటంటే అన్న కదా ఇంకా చెప్తున్నాడు కూడా. వచ్చాము, బయలుదేరి ఇంటికి వెళ్ళాలి. మార్గంలో వర్షం. వెంటనే వెళ్ళి ఇద్దరు ఒక పెద్ద మర్రి చెట్టు కింద నిల్చున్నారు. ఆ మర్రి చెట్టు విశాలమైన ఊడలు కొమ్మలు అన్నీ వేలాడుతూ భీకరంగా ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి షెల్టర్ లాగా కూడా ఉంది. అంటే మీ బాగా ఎటువంటి వర్షం కానీ ఏమీ పడకుండా ఆకారం ధరించి ఉంది ఆకులతో. ఇద్దరు మర్రి చెట్టుకి నిలబడుతున్నారు. అనుకున్నట్టుగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది, భయంకరంగా మెరిసింది. ఆ వెలుగు ఆ చుట్టుపక్కలంతా కూడా బాగా విశాలంగా వ్యాపించింది. ఆ మెరుపు వేగానికి ఆ మెరుపుని అదేమవుతుందో చూడాలనుకొని ఈ యొక్క ఎవరైతే అధర్మాన్ని ఆచరించి ఉన్నాడో ఆ యొక్క రాజకుమారుడికి కళ్ళు తెరిచి అలా చూశాడు. చూస్తే మెరుపు నా కళల్లోకి వస్తుంది, నేను గొప్ప వీరుడు అవుతాను, నేనే రాజు అవుతాను, వీడిని రాజుగా నేను అనుకున్నాడు. అయితే వెంటనే ఏమైంది, ఆ మెరుపు ఈ కళ్ళలోకి రాగానే కళ్ళు 2 కనబడకుండా పోయాయి. ఈ రాజకుమారుడు ఏం చేశాడు, మెరుపు అంటే గురువుగారని పాఠాలు చెప్పి ఉన్నాడు, గురువు చెప్పిన పాఠాలన్నీ ఉన్నాయి, నేర్చుకుని ఉన్నారు. దేనికి ఎట్లా మనం దూరంగా ఉండాలి, దేనికి మనం దగ్గరగా ఉండాలి, ఏ పరిస్థితులు ఎలా మనల్ని కాపాడుకోవాలి, స్వీయ రక్షణ. అలా ఉన్నప్పుడు ఈ అబ్బాయి మాత్రం, ఈ యువకుడు
రెండు కళ్ళు గట్టిగా మూసుకొని గోవింద నారాయణ కృష్ణ రామ అని దేవుడి పేర్లు ప్రార్థిస్తున్నాడు. ఆ వెలుగు అతనికి ఎటువంటి ప్రభావం చూపెట్టలేదు, అసలు దాని యొక్క వేడి కూడా తగలలేదు. ఈ వ్యక్తికి కళ్ళు కనపడకపోవడంతో పాటు ముఖం కూడా కొద్దిగా వాడిపోయింది. కాళ్ళ చేతులంతా కూడా చాలా చర్మం బాగా వేడి పుట్టి బొబ్బలు వచ్చేసాయి. వెంటనే వర్షం తగ్గింది. తగ్గినాక అన్న పరిస్థితి చూశాడు తమ్ముడు. అన్నయ్య ఏంది ఇది అంటే, అదే తమ్ముడు నాకు అర్థం కాలేదు, ఎందుకు అలా అన్నాడు. ఎందుకు అలా అంటే నేనేం చెప్పగలను, మాకు మాత్రం ఏం తెలుస్తుంది, ఇద్దరం పక్కపక్కనే ఉన్నాము, మరి ఏంటి ఇలా అయింది అని. అప్పుడు అటువైపుగా ఒక సన్యాసి, ఒక ముని అలా వెళ్తున్నాడు. ఆ ముని వెళ్తూ మౌనీశ్వరుడు నడిచిపోతున్నాడు. ఇంత పెద్ద వాన పడింది, ఆ మునీశ్వరుడు ఒక చుక్క కూడా తడవలేదు ఆయన శరీరం మీద, ఆయన దుస్తులు కూడా. ఆయన అలా వెళ్తున్నాడు. ఓయమ్మ ఈయన చాలా మహిమాన్వితుడుగా ఉన్నాడు అనేసి ఇద్దరు వెళ్ళారు అక్కడికి. అయ్యా మునిగారు, మునీశ్వరులు గారు, ఈ యొక్క మా పరిస్థితి ఇలా జరిగింది, మా నన్ను కాపాడండి అన్నాడు. నాయనా, కాపాడబడటానికి నేను కర్తను కాను, కర్మను కాను. సర్వము చేయువాడు పరమేశ్వరుడే, చేయించేవాడు కూడా పరమేశ్వరుడే. మన భావాలు ఎలా ఉంటే అలా మనల్ని కాపాడుతుంది. దైవానుగ్రహం ఉన్న వాళ్ళను రక్షించబడతారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రమాదమైన దైవానుగ్రహం ఉన్న వాళ్ళు వాళ్ళని తప్పిస్తుంది. దైవానుగ్రహం లేని వాళ్ళు ఎంత లోపల వెళ్ళి దాక్కున్న గుహలో కూడా వాళ్ళు పోవాల్సిందేనైనా ఆ శిక్ష అనుభవించాల్సిందే. మీకు మహాభారతంలో సైంధవుడు తెలుసు కదా. సైంధవుడు అభిమన్యుడు చావు కారణమయ్యాడు కనుక అర్జునుడు భీషణ ప్రతిజ్ఞ చేశాడు, పరాయోపదం చేస్తాను నేను లోపల సైంధవుడిని చంపలేకపోతే సూర్యాస్తమయం లోపలంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా అని సైంధవుడు బయటకు వచ్చేసాడు. రాగానే శ్రీకృష్ణుడు అర్జున అదుగో సైంధవుడు చంపు అన్నాడు. బావా లేదు, సూర్యాస్తమైంది అన్నాడు. ఎక్కడ సూర్యాస్తమైంది, నువ్వు ఏం చేదస్తంగా ఉన్నావు, చూడు అటువైపు అన్నాడు. సూర్యుడు దివ్యకాంతులతో ప్రకాశిస్తున్నాడు. వెంటనే నాగాస్త్రం ప్రయోగించాడు. నాగాస్త్రం వెళ్ళిపోయి సైంధవుడు తల తీసుకెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ పరమాత్మ చెప్పాడు, ఆ తల నేల మీద పడితే నీ తల పగిలిపోతుంది, వాళ్ళ నాన్న పలానా ఒక ముని ఆశ్రమం తపస్సు చేసుకుంటున్నాడు, వాని ఒడిలో వేసేయి, అది వాడి నాయన యొక్క వరం, వాళ్ళ తండ్రి వరం ఇచ్చాడు. ఏమని, నిన్ను ఎవరు చంపితే వాడి తల, నీ తల కింద పడితే ఎవరు ఆ తల తీసే వాడి తల 1000 ఒక్కలై చనిపోతుందని, 1000 ముక్కలై. కనుక ఇప్పుడు పరమాత్ముడు మంచి వాళ్ళకి పక్క నుండి సలహాలు ఇస్తుంటాడు, మంచిని కాపాడడానికి. దుర్మార్గులకు వాడు ఎక్కడో పాతాళం దాక్కున్నవాడు చూడాలని, అర్జునుడు ఎలా చనిపోతాడు చూడాలని ఎందుకు వచ్చేది, ఎందుకు రావాలి, పోయి నాకు మళ్ళీ చనిపోయాక మళ్ళీ వస్తాను అనుకోవచ్చు కదా. కర్మ, ఏం కర్మ చేసింది, పాప కర్మ. పైకి వచ్చాడు, బయటికి ఏం జరిగింది, నారాయణుడు పక్కన ఎవరున్నారు, నారాయణుడు, శ్రీమన్నారాయణుడు. ధర్మానికే స్వరూపం, ధర్మానికే ధర్మం నేర్పేటటువంటి ధర్మమూర్తి శ్రీమన్నారాయణుడు. ధర్మపరులైనటువంటి ధర్మరాజు యొక్క సోదరుల్ని నిత్యం కాపాడే పరమాత్మ. కనుక ధర్మం ఉన్నవాళ్ళని భగవంతుడు కాపాడుతాడు. దైవానుగ్రహం ఉన్న వాళ్ళు ఈ విధంగా రక్షించబడతారు, దైవానుగ్రహం లేని వాళ్ళు ఆ విధంగా బాధలు అనుభవిస్తారు. ఇది ఆయన అని గురువు చెప్పడంతో ఆ వ్యక్తి చాలా సంతోషించాడు. గురువు గారు చాలా చక్కగా అర్థమైంది మీకు, నా యొక్క వందనములు అన్నాడు. నేను కూడా అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. సర్వజనులకు, సర్వులకు అందరూ పవిత్రులే, అందరూ పవిత్ర ఆత్మలే. చెడు గుణాలు లేని వాళ్ళందరూ పవిత్ర ఆత్మలే. చెడు గుణాలు ఉంటే మారితే వాళ్ళు కూడా పవిత్ర ఆత్మలే. మనలో మంచి చెడు అందరిలో ఉంటుంది, కానీ చెడుని పెంచి పోషించకూడదు. దానిని పస్తుబెట్టి దానికి ఉపవాసం చేసి దాన్ని భగవంతుడికి దూరంగా తరిమేవాళ్ళని. అప్పుడు మంచి సంపూర్ణంగా మనం నెలకొంటుంది. మన ఉపవాసం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఉపవాసం, అంటే సమీపం, ఆవాసం అంటే నివసించడం. భగవంతుడి సమీపంగా ఎప్పుడు నివసిస్తాము, మంచి గుణాలు ఉన్నప్పుడు. చెడు గుణాలు ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి పోలేము, నువ్వు పోవాలనుకున్నా కూడా పోలేవు, ఆయన రానీడు. దాన్ని విడిచిపెడితే తప్పితే నీవే సాధన చెయ్యాలి అంటాడు ఆయన. కనుక సర్వే జనా సుఖినో భవంతు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురుం.